ఈ యొక్క ఆరాధనలో చదువుకున్న లేఖనాలను బట్టి కొన్ని మాటలు మనము ధ్యానించుకోవడానికి ఈ స్థలమును కూడి ఉన్నాం. ఇక్కడ యెర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 4 నుండి 8వ వచనం వరకు మనం చదువుకున్న లేఖనం నుండి కొన్ని సంగతులు మనము ఇక్కడ ధ్యానించుకోవడానికి దేవుడు ఈ యొక్క ఉదయకాల ఆరాధనలో దేవుడు మనకి ఎంతగానో సహాయము చేసిన రీతిగా దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి వింటున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియపరుస్తున్నాను. దేని స్తోత్రం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును. దేవుడు ఇక్కడ యెర్మీయాకు ప్రత్యక్షమై సెలవిస్తున్న మాటలు ఏమిటి? దేని స్తోత్రం. గర్భములో దేవుడు అంటున్నాడు, గర్భములో నేను నిన్ను రూపు చెందక మునిపి నిన్ను ఎరిగితిని అంటున్నాడు ఆయన. దేని స్తోత్రం. గర్భములో రూపు చెందక మునుపు, పిండముగా తయారవక మునుపు నీవు ఎవరవో నేను ఎరిగి ఉన్నాను అంటున్నాడు ఆయన. దేని స్తోత్రం. నువ్వు ఎవరివైనా, నీవు ఎక్కడ ఉన్నా, ఈ భూలోకానికి నువ్వు రాక మునుపు నీ తండ్రిలో నువ్వు ఉన్నప్పుడే ఆయన ఎరిగి ఉన్నాడు నిన్ను. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, నేను ఎరిగి ఉన్నాను అంటున్నాడు. నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని అంటున్నాడు ఆయన. దేని స్తోత్రం. తల్లి గర్భమందు రూపు సందక మునుపు నేను ఎరిగాను అంటున్నాడు. అలాగే తల్లి గర్భమందు నీవు మరి బయటికి రాక మునుపు, నువ్వు పిండముగా తయారవుతున్నప్పుడే నిన్ను నేను ప్రతిష్ఠించాను అంటున్నాడు ఆయన. దేని స్తోత్రం. పిండముగా ఉన్నప్పుడే ప్రతిష్ఠించాడు ఆయన. ప్రవక్త అంటే మరి ఆ యొక్క జన్మించిన తర్వాత, తన యొక్క కోరికలన్నీ తీరిపోయిన తర్వాత, తనకి ఇష్టానుసారంగా జీవించిన తర్వాత అతడు ప్రవక్త కాదండి. హల్లెలూయా. ప్రవక్త అనగా తల్లి గర్భములోనే ప్రవక్త అతడు. హల్లెలూయా. అతడు ఆ యొక్క తల్లి గర్భములోనికి వెళ్ళక మునుపు అతడు తండ్రిలో ఉన్న బీజముగా ఉన్నప్పుడే అతడు ప్రవక్త. హల్లెలూయా. ఆ బీజము ఆ యొక్క తల్లి యొక్క ఆమెలోనికి వెళ్ళినప్పుడు, గర్భముగా ఏర్పడినప్పుడు కూడా అతడు ప్రవక్తే. నేను స్తోత్రం. అతడు సేవకుడేనండి. సేవకుడు అంటే ఎప్పుడో మారిపోతారు, ఎప్పుడో ఎదిగిన తర్వాత వస్తారనుకుంటుంటారే కానీ అతడు తల్లి గర్భములో రూపు చెందక మునుపు నేను ఎరిగాను, నేను నిర్మించాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. అలాగే మరొక ఏమంటున్నాడంటే, నువ్వు గర్భములో పిండముగా తయారవుతున్నప్పుడు, నీవు తల్లి గర్భములో రూపురేఖలు మరి అవయవములు ఏర్పడుతున్నప్పుడు నేను నిన్ను ప్రతిష్ఠించాను అంటున్నాడు ఆయన. దేని స్తోత్రం. జనములకు ప్రవక్తగా నేను నిర్మించానంటున్నాడు ఆయన. ఈ జనాలకి నువ్వు ప్రవక్తగా ఉంటావని నిన్ను ఎప్పుడో నేను ఎరిగి ఉన్నాను, నిర్మించానంటున్నాడు. అందుకు యెర్మీయా అంటున్నాడు కదా, అయ్యో ప్రభువా, సిద్ధగించు, ఆలకించండి, నేను బాలుడను, నాకు మాట్లాడటానికి నాకు శక్తి లేదయ్యా. హల్లెలూయా. ప్రవక్త ఎప్పుడైనా సరే దేవుడు పిలిచిన వెంటనే వెళ్ళిపోతాను, నేను ప్రకటిస్తానంటలేదు. దేని స్తోత్రం. అతడు ఏమంటున్నాడంటే, ప్రభువా, నేను సత్యనాయక, నేను బాలుడను, నేను సంటి పిల్లవాడిని ప్రభువా, నేను ఈ జనాలకి చెప్పడానికి, ఈ పెద్దవారితో మాట్లాడటానికి, ఈ లోకముతో మాట్లాడటానికి నాకు శక్తి లేదయ్యా. హల్లెలూయా. నాకు శక్తి లేదయ్యా, నాకు బలము లేదయ్యా, నేను చిన్న చంటి పిల్లవాడినయ్యా, నేను ఏమి చేయాలి ప్రభువా అని దేవుని అడుగుచున్నాడు ఆయన. దేని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ నాకు శక్తి లేదు, నాకు బలము లేదయ్యా అని మరి బాలుడైన యెర్మీయా అంటున్నాడు. దేని స్తోత్రం. యెహోవా ఆలకించి ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు, నేను బాలుడును అనవద్దు. హల్లెలూయా. నీవు బాలుడవు, నువ్వు సంటి పిల్లవాడవు, నువ్వు అనవద్దు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. నీవు బాలుడువైనా, నువ్వు సంటి పిల్లవాడువైనా, నీవు ఎలా ఉన్నప్పటికీ నీవు ఒక ప్రవక్తవు. హల్లెలూయా. నీవు ఒక సేవకుడవు.
నీవు నీ ద్వారానే ఈ సువార్త వెళ్ళాలి. హల్లెలూయ. మరొకరి ద్వారా సువార్త వెళ్ళదండి. ఎవరినైతే దేవుడు ఏర్పరచుకున్నాడో వారి ద్వారానే, ఆ వ్యక్తి ద్వారానే సువార్త అనేది బయటికి వెళ్ళాలి. దేని స్తోత్రం. అందుకే అంటున్నాడు, నువ్వు బాలుడు అని అనవద్దు, ఆలకించుండి. దేని స్తోత్రం. నేను నిన్ను పంపువారు అందరి దగ్గరికి నువ్వు వెళ్ళవాలను. దేని స్తోత్రం. నేను ఏ సంగతులను చెబుతానో వాటినన్నిటికీ నీవు చెప్పాలి అంటున్నాడు ఆయన. దేని స్తోత్రం. నేను ఏ సంగతులు చెబుతానో, నేను ఏ మాటతో చెబుతానో ఆ సంగతులు నేను ఎవరి దగ్గరికి వెళ్ళమంటానో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఆ వ్యక్తి ఎంత బలవంతుడు అయినా, ఎంత పెద్ద పాస్టర్ అయినా, ఎంత పోప్ అయినా, ఎంత బిషప్ అయినా, పేరులు పలుకుబడులున్నా, అతడు రాజు అయినా, అతడు ప్రధానమంత్రి అయినా, అతడు ఎవరైనప్పటికీ నీవు భయపడవద్దు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఏమన్నాడండి? నీవు భయపడవద్దు అంటున్నాడు. నీవు భయపడక నేను చెప్పిన సంగతులన్నిటినీ వారికి చెప్పాలంటున్నాడు ఆయన. దేని స్తోత్రం. నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. నువ్వు భయపడవద్దు, నీ వెంట నేను తోడుగా వస్తానంటున్నాడు ఆయన. హల్లెలూయా. నువ్వే ఏ స్థలంలో వెళ్తావో, ఏ స్థలంలో అడిగి పెడతావో అక్కడ నేను నీకు తోడుగా ఉంటానంటున్నాడు ఆయన. హల్లెలూయా. నీవు మాత్రమే పలుకు, అంతే. దేని స్తోత్రం. నీ వెనక నుండి నేను మాట్లాడేది నువ్వు విను. హల్లెలూయా. నీ వెనకాల నువ్వైతే వారికి కనిపిస్తున్నావు గాని నీ వెనకాల ఉన్నవాడు సర్వశక్తిమంతుడు. దేని స్తోత్రం. హల్లెలూయా. ఆయన వెళుతూ ఉన్నప్పుడు, ఆ ప్రవక్త వెళుతున్నప్పుడు అతడు ద్వారా దేవుడు ఏ సంగతులు చెప్పమని, ఏ సంగతులు, ఏ మాట అయితే చెప్పమని ఆజ్ఞాపించాడు అవన్నీ కూడా నీవు చెప్పాలి. దేని స్తోత్రం. హల్లెలూయా. ఏ దేవుడు ఏం చెప్పమన్నాడో అది మాత్రము చెప్పాలి. హల్లెలూయా.